వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వరి, పత్తి పంటలకు నష్టం కలిగింది. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంటలు తడిసి ముద్దైపోయాయి. వందలాది ఎకరాల్లో వరి నేల కొరిగింది. సింగరేణి, ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వరి, పత్తి పంటలకు నష్టం కలిగింది. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంటలు తడిసి ముద్దయ్యాయి. వందలాది ఎకరాల్లో వరి నేల కొరిగింది. సింగరేణి, ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, ఇటు సింగరేణి గనుల్లో బొగ్గు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ మోంతా తుఫాన్ ప్రభావం వల్ల అటు పంటలు కూడా చాలా నష్టపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా డీటెయిల్స్ ఏంటి? రైట్ దీపిక, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో కూడా భారీగా కూడా పంట నష్టం అయితే జరిగింది. దీనిపై కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే సోయాబీన్ పంట కావచ్చు, అదేవిధంగా పత్తి పంటలు చివరి దశకు వచ్చి సోయాబీన్ ఆల్రెడీ మార్కెట్ యార్డ్ లో ఉన్నప్పటికీ కూడా కొనుగోలు అయితే జరగలేదు. ఈ నేపథ్యంలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో కూడా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కూడా మొత్తం కూడా ఏదైతే సోయాబీన్ పంట మొత్తం కూడా తడిసిపోయిందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కూడా ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు, ఆసిఫాబాద్, అదేవిధంగా నిర్మల్ జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా పత్తి చివరి దశకు వచ్చింది. పత్తిని అయితే ఇప్పుడే రైతులు ఏరి కూడా మార్కెట్ యార్డ్ తరలిస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో కూడా ఇక మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా పత్తి కావచ్చు, వరి పంటలు చివరి దశకు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో కూడా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా పత్తి కూడా వందల ఎకరాల్లో కూడా పత్తి కూడా నేల రాలేదు. ముఖ్యంగా కూడా ఏదైతే పత్తి పంట తడిసి ముద్దయింది, వరి పంట మాత్రం 100 ఎకరాల్లో నేల రాలేదు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో కూడా 7.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడిస్తా ఉన్నారు. అదేవిధంగా కూడా ఉమ్మడి హైదరాబాద్ కావచ్చు, మన ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల జిల్లాలో దీని ప్రభావం తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే మొత్తం కూడా పత్తి, వరికి సంబంధించి కూడా ఇటు కొమరభీం, ఏదైతే బెజ్జూరు, కౌతాల, చింతల, మానేపల్లి మండలాల్లో కూడా భారీగా కూడా పంట నష్టం జరిగింది. అదే విధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, కోటపల్లి, భీమారం, అదే విధంగా కూడా వేమనపల్లి మండలాల్లో కూడా భారీగా వర్షం ఏదైతే పత్తితో పాటు అదే విధంగా కూడా ఏదైతే వరి పంటలు కూడా నేల రాలినటువంటి పరిస్థితి ఉన్నది. పత్తి పంటకు సంబంధించి కూడా పత్తి పంట మొత్తం కూడా కాయ నల్లబారి కూడా పూత రాలిపోతుందని కూడా రైతులు తెలుపుతున్నటువంటి పరిస్థితులు. మొత్తం కూడా ఓవరాల్ గా కూడా ఏదైతే ఇప్పటికే కూడా ఈ మోంతా తుఫాన్ ప్రభావంతో కూడా మారుమూల నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మారుమూల గ్రామాలకి వేమనపల్లి కావచ్చు, అదేవిధంగా కూడా బెల్లంపల్లి మండలానికి సంబంధించి కూడా ఎర్రబాగు పొంగడంతో కూడా 10-12 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినాయి. అదేవిధంగా వేమనపల్లి మండలానికి సంబంధించి కూడా వేమనపల్లి మండలంలో కూడా పలు గ్రామాలకు అయితే రాకపోకలు నిలిచిపోయినాయి. ముఖ్యంగా కూడా లోతట్టు ఏదైతే లోతట్టు లెవెల్, లో లెవెల్ వంతెనలపై కూడా నీరు ప్రవహించడంతో కూడా ఎక్కడికెక్కడ రాకపోకలు నిలిచిపోయినాయి. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఇటు కొమరభీం, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా అధికారులు ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా వెంకటేష్ జ్యోతిరే జిల్లా కలెక్టర్, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా కుమార్ దీపక్ కలెక్టర్లు కూడా ఇప్పటికే కూడా పర్యవేక్షణ చేస్తుంది. ఎక్కడైతే దీని ప్రభావం ఎక్కువ ఉన్నదో ముఖ్యంగా కూడా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఎఫెక్ట్ ఉన్నదో ఈ వాటర్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి కూడా ఇప్పటికే కూడా అక్కడ అధికారులు వెళ్ళి కూడా కొన్ని పునరావాస కేంద్రాలకు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను ప్రజలైతే తరలిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాలు ఇటు కొమరభీం, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మహారాష్ట్రకు అందుబాటులో అంటే గోదావరి చివరి ఉన్నటువంటి గ్రామాలకు కూడా దీని ఫ్లడ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రభావం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ కూడా అధికారులందరూ కూడా గ్రామస్తులను అయితే పునరావాసాలకు తరలిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఓసీపీ ఇటు కొమరభీం, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇటు మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా ఓసీపీలలో కూడా పూర్తిగా కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వేలాది కోట్ల రూపాయలు కూడా నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఖైర్గూడ ఓసీపీ కావచ్చు, అదేవిధంగా కూడా బెల్లంపల్లి మండలానికి సంబంధించి కూడా కేకే ఓసీపీ, శ్రీరాంపూర్కి సంబంధించి కూడా
శ్రీరాంపూర్ ఓసీపీలతో పాటు ఇందారం ఓసీపీలో కూడా పూర్తిగా కూడా బొగ్గుకి అంతరాయం ఏర్పడింది. ఓబీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఏదైతే భారీగా కూడా ఓసీపీలలో కూడా భారీగా కూడా వరద నీరు చేయడంతో కూడా పెద్ద ఏదైతే భారీ యంత్రాల సాయంతో కూడా పంపింగ్ అయితే వాటర్ అయితే ఓసీపీల నుంచి అయితే బయటకి అయితే పంపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ఇప్పటికే కూడా ఏదైతే అధికారులు మా జిల్లాకు సంబంధించి కూడా హెల్ప్ లైన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా పునరావాసాలకు కూడా ప్రజలందరూ తరలి వెళ్ళాలి, ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఎక్కడైతే ఫ్లడ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా అధికారులు గుర్తించి కూడా కొన్ని ప్రాంతాలను ఇప్పటికే కూడా పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా మరో 2 రోజుల పాటు కూడా దీని ప్రభావం ఏదైతే మోందా తుఫాన్ ప్రభావం ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒక పక్క అధికారులు తెలుపుతున్నారు కానీ మరొక పక్క తీవ్రంగా పంట నష్టం జరిగిన పరిస్థితి ఏంటంటే కూడా రైతులైతే వాపుతున్న పరిస్థితి మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ఏమైనప్పటికీ కూడా మరో 2 రోజుల పాటు కూడా ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటే అధికారులు ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతా ఉన్న దీపిక. అరుణ్, ఇటు వందలాది ఎకరాల్లో కూడా రైతులు పంట నష్టాలు చవి చూస్తున్నారు. అటు ప్రభుత్వం ఎలాంటి సహకారమైనా అందజేస్తామని హామీ ఇచ్చారా? రైతులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా ఇప్పటికైతే కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు అయితే ఏదైతే ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ప్రాంతాలకు వెళ్ళి కూడా అంచనా వేస్తా ఉన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటి వరకు అయితే వ్యవసాయ శాఖ అధికారులు అయితే వెళ్ళలేదంటూ కూడా అధికారులు ఏదైతే మన రైతులు అయితే తెలుపుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా గతంలోనే పంటలు లేట్ గా వేయడం జరిగింది. ఎప్పుడేమో ఏదైతే యూరియా కొరతతో కూడా తీవ్ర నష్టం జరిగి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పంట ఇప్పుడిప్పుడే ఎదిగేటువంటి సమయం చివరి దశకు వచ్చే సమయంలో ఈ మోందా తుఫాన్ తో కూడా తీవ్రమైన నష్టాన్ని చవిస్తున్నామంటే కూడా రైతులుగా వాపోతున్నాం. ఇప్పటి వరకు అయితే అధికారులు రైతులకైతే ఎటువంటి హామీ ఇవ్వలేదు. కానీ ఒకవేళ ఇట్లా ఈ వర్షాలు ఇంకా కూడా 2-3 రోజులు ఉన్న నేపథ్యంలో కూడా తర్వాత ఏమైనా ప్రకటిస్తారని దాని మీద కూడా కొంత సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి అన్నది. ఏదేమైనప్పటికీ కూడా తీవ్రంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు అయితే ప్రభుత్వం ఆదుకోవాలని అయితే రైతులైతే కోరుతున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతా ఉన్న దీపిక. రైతు అటు ఓసీపీ బొగ్గు గనుల్లో కూడా ఉత్పత్తి నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి ఎన్ని రోజులు పట్టే సమయం ఉంది? ముఖ్యంగా కూడా ఏదైతే కొంత వర్షం పడ్డా కూడా ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఎందుకంటే మొత్తం కూడా అక్కడ మొత్తం మట్టి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, మంచిర్యాల జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఓసీపీలో కూడా తీవ్రంగా కూడా బొగ్గు ఉత్పత్తి అంతరాయం ఏర్పడతా ఉన్నది. ముఖ్యంగా ఓబీ పనులు నిలిచిపోయిన ఓబీ పనుల ద్వారా కూడా ఏదైతే బొగ్గును వెలికి తీసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కానీ భారీగా కూడా వరద నీరు చేయడం మీద కూడా ఇవన్నీ తీయడానికి కూడా 2 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు కూడా సింగరేణి అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. భారీగా కూడా సింగరేణికి నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. కానీ మరీ 2-3 రోజులు ఏదైతే వర్షాల ప్రభావం తగ్గినాక కూడా మరో 2 రోజుల తర్వాత కూడా దీని ఏదైతే వాటర్ అన్ని కూడా బయటికి తీసి కూడా ఏదైతే సాధారణ స్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా సింగరేణి అధికారులు అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీపిక. అరుణ్, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మోంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది ఆ మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు? ముఖ్యంగా కూడా ఎడతెరిపి లేకుండా గత రాత్రి నుంచి కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ తో కూడా భారీగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇప్పటికే కూడా లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలను అయితే ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా కూడా పంటలకు సంబంధించి కూడా చివరి దశకి ఇటు వరి కావచ్చు, సోయాబీన్ అయితే ఆల్రెడీ యార్డ్లకు చేరుకున్నది. వరి పంట అదేవిధంగా కూడా పత్తి పంటలు అయితే చివరి దశకు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే భారీగా కూడా నష్టం జరిగినట్టు కూడా ఏదైతే రైతులైతే తెలుపుతా ఉన్నారు. కానీ అధికారులు ఇప్పటి వరకు అయితే ఏదైతే పరిహారం విషయం స్పందించలేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే పత్తి పంట కావచ్చు, సోయాబీన్ పంటలు నష్టపోయినటువంటి రైతులను అయితే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది దీపిక. అరుణ్, అక్కడ మోంతా తుఫాన్ ప్రభావానికి సంబంధించి అక్కడి ప్రజలు ఏం చెప్తున్నారు? వారు ఏ విధంగా నష్టపోయారు అంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కూడా కొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి మారుమూల గ్రామాలలో ఇళ్లలో వాటర్ చేరుకుని అదేవిధంగా బెల్లంపల్లికి సంబంధించి కూడా 2 ఇళ్లు కూడా కూలిపోవడం జరిగింది. అదేవిధంగా కూడా ఇటు చెన్నూరుకు సంబంధించి కూడా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో పంటలన్నీ కూడా మొత్తం కూడా నీట మునిగినట్టు కూడా అధికారులు అయితే రైతులైతే తెలుపుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కూడా రైతులైతే ఏదైతే ఇటు ప్రజలు కావచ్చు రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాలకు మారుమూల గ్రామాలకు అయితే రాకపోకలు అయితే నిలిచిపోయినాయి. దీంతో కూడా జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి ఉన్నది. మరో 2 రోజులు
ఏదైతే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఈ వాగులు దాటేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇతర ప్రాంతాలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడానికి అధికారుల సహాయం కోరాలని కూడా అధికారులు అయితే తెలుసుకున్న పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది. దీపిక. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.